సాక్షాత్తు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడిపై ఫోక్సో కేసు నమోదవడంపై జాతీయ మీడియా విస్తృతంగా కవరేజ్ ఇస్తుంటే తెలుగు మీడియా మాత్రం కళ్లకు గంతలు కట్టుకుంది. మైనర్పై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఫోక్సో కేసు నమోదైతే తెలుగు మీడియా కనీసం కవర్ చేసేందుకు ముందుకు రావడం లేదు. సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లో నడిచే ఛానళ్లు బండి సంజయ్ కుమారుడి వార్తను కవర్ చేసేందుకు సాహసం చేయడం లేదు. తన మిత్రుడి కోసం ఒకవైపు పోలీసులతో కేసును నీరుగార్చేందుకు యత్నిస్తూనే మరోవైపు మీడియాను కూడా మేనేజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే రేవంత్పై వ్యతిరేకత వచ్చిన ప్రతిసారి బండి సంజయ్ డైవర్షన్ గేమ్స్ ఆడుతూ ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఇప్పుడు బండి సంజయ్ కుమారుడిని కాపాడేందుకు రేవంత్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా రేవంత్ బండి సంజయ్ మధ్య ఉన్న రహస్య స్నేహం మరోసారి బయటపడింది.